హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి జనరల్ డ్యూటీకి సంబంధించి ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంబంధించి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు 10th క్లాస్ పాస్ అయ్యి 10th సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు జాబ్‌లో చేరగానే మీకు 40,000కి పైగా సాలరీ అయితే పొందొచ్చు. ఫ్రెండ్స్, అలాగే మీకు ఇల్లు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, అందరూ వీడియో చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం ద్వారా మాకు ఎంతో మోటివేషన్‌గా, ఎంకరేజ్‌గా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియోని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే ఏపీ వాళ్ళకి సంబంధించి ఏపీలో, తెలంగాణ వాళ్ళకి సంబంధించి తెలంగాణలో, సౌత్ జోన్‌లో మనకి పోస్ట్ ట్రైనింగ్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇందులో మనకి వేకెన్సీ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, జనరల్ డ్యూటీకి సంబంధించి నావిక్ పోస్టులు వచ్చేసి టోటల్‌గా 260 అయితే ఉన్నాయి. ఇందులో కేటగిరీ వైస్‌గా వేకెన్సీ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు ఇదంతా. ఫ్రెండ్స్, అలాగే మనకి ఇందులో డొమెస్టిక్ బ్రాంచ్ విభాగంలో 40 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇందులో కూడా మనకి క్యాస్ట్ వైస్‌గా వేకెన్సీ అది ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి మీరు ఏపీ, తెలంగాణ వారు ఏ స్టేట్‌కి చెందిన వారైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవ్వరైనా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ యొక్క డొమెస్టిక్ బ్రాంచ్‌కి సంబంధించినటువంటి పోస్టులు వచ్చేసి మీకు కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఫ్రెండ్స్, ఈ యొక్క జనరల్ డ్యూటీకి సంబంధించి నావిక్ పోస్టులకు సంబంధించి ఎవరైతే ఇంటర్మీడియేట్ ఎంపీసీ అనేది ఎవరైతే చేశారో వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఎలాంటి అనుభవం కూడా అవసరం లేదు. ఫ్రెండ్స్, ఈ యొక్క రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ అనేది ఆన్‌లైన్ విధానంలో ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి ఫిబ్రవరి 11 నుండి 25 ఫిబ్రవరి లోపు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో మరియు కామెంట్ బాక్స్‌లో అయితే ఇస్తాను. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సంబంధించి ఫీ అయితే లేదు. వారు ఫ్రీగా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మిగతా వారు మాత్రం రూ. 300 అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత సాలరీ వస్తుందని చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ యొక్క 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయి కదా! మనకి ఇందులో జనరల్ డ్యూటీకి సంబంధించి అలాగే డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులకు సంబంధించి ఈ యొక్క 2 రకాల పోస్టులకు ఒకే విధంగా లెవెల్ 3 ప్రకారం మీకు బేసిక్ పేని రూ. 21,700 పాటుగా మీకు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్స్ కలుపుకుంటే మీకు దాదాపుగా 40,000కి పైగా సాలరీ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, దీంతో పాటుగా మీకు చాలా రకాల ప్రమోషన్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడ కూడా క్లియర్‌గా ఇచ్చారు చూడండి. ప్రమోషన్ ఏంటంటే ఈ జాబ్స్‌కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే చాలా త్వరగా మీకు ప్రధాన అధికారిగా ఏదైతే హోదా ఉంటుందో ఆ యొక్క డిపార్ట్మెంట్‌లో హోదాని మీరు పొందే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ యొక్క పోస్ట్‌కి సంబంధించి గనుక మీరు ప్రమోషన్ పొందినట్లయితే లెవెల్ 8 ప్రకారం మీకు మంత్లీ మీకు 47,600 స్టార్టింగ్ సాలరీ పొందొచ్చు. ఫ్రెండ్స్, మీకు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయని ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్‌లో ఇచ్చారు. ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఉంటాయి మీకు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి మీరు అప్లై చేయాలంటే మీకు మినిమమ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం 22 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వడం జరిగింది. 1 సెప్టెంబర్ 2003 నుంచి 31 ఆగస్ట్ 2007 లోపు జన్మించిన అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని చూసుకుంటే ముందుగా అప్లికేషన్ చేసిన అభ్యర్థులందరికీ కూడా ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. దాని తర్వాత బయోమెట్రిక్ రికార్డింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ రిటన్ టెస్ట్‌కి సంబంధించి ప్యాటర్న్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఇంటర్మీడియేట్ పోస్ట్‌లకు సంబంధించి 10th క్లాస్ పోస్ట్‌లకు సంబంధించి ప్యాటర్న్ అనేది సెపరేట్‌గా ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ జనరల్ డ్యూటీకి సంబంధించి ఏవైతే నావిక్ పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించి సెక్షన్ 1, సెక్షన్ 2కి సంబంధించిన టాపిక్ అనేది క్వెషన్స్ అడుగుతారు. అలాగే డొమెస్టిక్ బ్రాంచ్‌కి సంబంధించి 40 మినిట్స్ పాటు టైమ్ నిర్వహిస్తున్నారు.
60 క్వెషన్స్ అయితే అడుగుతారు. 60 మార్క్స్ సంబంధించి. ఫ్రెండ్స్ ఈ యొక్క నావిక్ పోస్టులు ఉన్నాయి కదా! వీటికి సెక్షన్ 1, సెక్షన్ 2 ఉంటాయి. సెక్షన్ 2లో ఇది మీకు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్‌కి సంబంధించి టాపిక్స్ నుంచి క్వెషన్స్ అడుగుతారు. ఇది ఇంటర్మీడియేట్ లెవెల్‌లో క్వెషన్స్ అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్ మాక్సిమం మీకు 50 మార్క్స్ అయితే ఉంటాయి. 30 మినిట్స్ టైమింగ్ ఇస్తున్నారు. 50 క్వెషన్స్ అడుగుతారు. ఫ్రెండ్స్ మీకైతే ఎలాంటి నెగెటివ్ మార్క్స్‌లు అయితే ఏమీ ఉండవు. ఫ్రెండ్స్ తర్వాత మీకు ఈ యొక్క టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. దాంట్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి ఫర్దర్‌గా అసెస్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఈ యొక్క ఫిజికల్ ఫిట్‌నెస్ వచ్చేసి 1.6 మీటర్ రన్నింగ్ అనేది 7 మినిట్స్‌లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే 20 స్క్వాట్స్ ఆఫ్ అయితే తీయాలి. అలాగే 10 పుష్ అప్స్ అనేది తీయాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి ఈ యొక్క వేకెన్సీకి సంబంధించి ఎంపికైతే చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా! మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆఫ్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్. ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.